హాయ్ ఫ్రెండ్స్, మిరియాల రసం తయారు విధానం చూద్దాం రండి. ముందు వేడి చేసుకోవాలన్నమాట. దాకలో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, ఎర్రగడ్డలు అన్నమాట బాగా వేయించుకోవాలి. మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డలు, ఎండు కొబ్బరి మిక్సీ చేసుకోండి, పొడి అన్నమాట. ఇది వేసేసుకోవాలి. కతక్కన ఉంటుంది, వాసన అయితే బలి ఉంటుంది ఫ్రెండ్స్. మిరియాలు, జీలకర్ర అంతా సూపర్గా ఉంటుంది. బాగా వేయించుకోవాలి. దాకలో మా సైడ్ అయితే కబిల్ అంటారు, గుండం అంటారు. నూనె సాలకపోతే వేసుకోవాలి. చాలులే, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. బాగా వేయించాలన్నమాట. ఫస్ట్ వచ్చి చింతపండు బాగా నానబెట్టుకున్నాక 2 టమాటాలు వేసుకొని బాగా పిసుకోవాలన్నమాట. స్మెల్ అయితే అప్పుడే భలే వస్తుంది ఫ్రెండ్స్. స్మెల్ అయితే బాగుంది. టేస్ట్ చూడాలా ఎలా వస్తుందో. రుచికి సరిపడా ఉప్పు, బాగా 10-15 నిమిషాల పాటు బాగా తెరలించుకోవాలన్నమాట. స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఎండు కొబ్బరి సూపర్ అసలు. రసం పౌడర్ తగినంత వేసుకోవాలి. రసం పొడి తగినంత వేసుకొని కలపెట్టుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. తగినంత పసుపు, తగినంత కారం. బాబ్బా ఎట్లా తెలుతుందో చూడండి ఫ్రెండ్స్. దాదాపుగా అయిపోయి వచ్చింది. చూద్దాం, కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చివరిలో కొత్తిమీర, కరివేపాకు తెలుతానబ్బా. స్మెల్ అదిరిపింది ఫ్రెండ్స్. మిరియాల రసము హెల్త్కి మంచిదే. కొత్తిమీర, కరివేపాకు పడతా అంటే ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంది. స్మెల్ అయితే అదిరిపింది ఫ్రెండ్స్. బాబా సూపర్. స్మెల్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సూపర్. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది. సూపర్. అంతే ఫ్రెండ్స్, మిరియాల రసం అయితే అయిపోయింది. ఇంకా భోజనంలోకి అయితే తినేయడమే. బాయ్ ఫ్రెండ్స్.